హాయ్ అండి. ఈవినింగ్ టైంలో అయితే నేను కొన్ని ఎక్సర్సైజ్లు అయితే చేసుకుంటున్నానండి. పీసీఓడీస్ గురించి అయితే చెప్తానన్నాను కదా, నేనైతే ఫస్ట్ అవాయిడ్ చేసిన వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నాన్ స్టిక్, అల్యూమినియం, ప్లాస్టిక్ వాటిని అయితే అవాయిడ్ చేశానండి. ఇంకా ఫ్యాక్డ్ ఐటమ్స్ కూడా తినడం అవాయిడ్ చేశాను. మెల్లిమెల్లిగా అయితే నా లైఫ్లోకి కొంచెం ఎక్సర్సైజెస్ అవి అలాంటివి అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒకేసారి మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకూడదండి. 5 నుంచి ఒక 10 అట్లా స్టార్ట్ చేసి నెమ్మదిగా 10 అలా పెంచుకుంటూ వెళ్ళాలి. లేదు అంటే మన కాళ్ళన్నీ పట్టేస్తాయి అనమాట. నేను ఎర్లీ మార్నింగ్ అయితే 2 గ్లాసెస్ గోరువెచ్చని వాటర్ తాగేదాన్ని. ఆ తర్వాత వచ్చేసి గోధుమ గడ్డి జ్యూస్ అయితే తాగేదాన్ని. గోధుమ గడ్డి జ్యూస్ అయితే మనకు చాలా హెల్ప్ చేస్తుందండి, ఎందుకంటే ఎగ్ క్వాలిటీని పెంచుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది, మనకు బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మా హస్బెండ్ ఒకటే చెప్పారు, నువ్వు మాత్రం పీరియడ్స్ అనేవి రెగ్యులర్ చేసుకో, ప్రెగ్నెన్సీ పైన కాన్సన్ట్రేషన్ పెట్టకు. ఇంకొకటి ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయవు అని అన్నారు. నేను పెద్ద వెయిట్ ఏం లేను, బట్ వెయిట్ లాస్ అవుతే మనకు తొందరగా కన్సీవ్ కూడా అవుతాము, మన పీసీఓడీస్ అన్ని కూడా తగ్గుతాయి అనమాట. సో నేను బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అయితే ఒక 10 times చేసేదాన్ని. మీకు ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ లైక్ వల్ల నేను ముందుకు